అది మనం ఫిక్స్ చేసాం. ఆ డేట్ ఫిక్స్ చేసినప్పుడు అంతా ఓకే కదా అనుకునేటప్పటికి ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఆ రోజు కుదరలేనటువంటి పరిస్థితి. క్యాన్సిల్ చేసాం. ప్రభా ఎలాగా ఏటి పరిస్థితి? ఒకరిని బట్టి మనం ఇది చేయకూడదు కదా అని నాకు చాలా నన్ను బట్టే చివరికి ఈ మీటింగ్ ఆగవలసి వచ్చిందని చాలా బాధపడ్డాను. కానీ తర్వాత దేవుని కృపను బట్టి తెలుసుకున్న వార్త ఏంటంటే కాస్త ఆలస్యమైనా కానీ దేవుడు ఘనంగా జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటారేమో చాలామంది అక్కడ ఉన్న వారికి బియ్యం అందించాలన్నప్పుడు ఎలా ఏటి అన్నప్పుడు చాలామంది అప్పటికే టైం తక్కువ ఉండడం బట్టి చాలామంది తక్కువ ఇచ్చారు. చాలామంది అయినప్పటికీ చాలా ప్రయాసపడ్డారు, చాలా తక్కువ వచ్చినాయి. ఎలా ఏటి అన్నప్పటికి ఎప్పుడైతే క్యాన్సిల్ అయ్యి మీటింగ్ అన్నప్పటికీ ఇంకా వేరే రోజు అన్నప్పటికీ దీవెన వచ్చి చాలా భరోసా ఇచ్చింది. అది దేవునికి మహిమ. ఎందుకంటే ఆలస్యమైనా కానీ దేవుడు అన్ని సమకూరుస్తాడు. ఆల్రెడీ మనకు కావాల్సిన ధనం విషయంలో మనకి కొంత అవసరం, ధనం లేదు కాబట్టి. రెండోది ఏంటంటే బియ్యం విషయంలో సరిపోవేమో కాబట్టి ఆ బియ్యం కూడా సరిపోవడానికి దేవుడు దూరం చేసాడే మన మంచికేనేమో అని తను చెప్పినప్పుడు ఓ పక్కన బాధ కలుగుతుంది, ఓ పక్కన ధైర్యం కలుగుతుంది. ఏంటంటే ఇన్నిసార్లు ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరుగుతామేటని బాధ వచ్చింది. రెండోది ధైర్యం ఏంటంటే వాళ్ళు అడగ్గా ఏమడిగారంటే బియ్యం కోరారండి. ఆల్రెడీ వంశీ మేమందరం అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఫోన్ చేసాం ఆ పాస్టర్ గారికి. సార్ మీకు అక్కడ అవసరతలు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు నోరు తెరిచి ఒకటే అడిగారు, కాస్త ఏమన్నా బియ్యం ఏమన్నా చూస్తారా అన్నప్పుడు ఒక్కసారి రోమాలో అదోలా అనిపించిందని చాలా బాధ వచ్చేసింది. ఎందుకంటే బియ్యం అడిగారంటే వాళ్ళ దేన పరిస్థితి చూడండి, అది ఫస్ట్ ప్రాబ్లం. సరైన మొత్తం మీద సమకూరుస్తామని చెప్పి అప్పటికప్పుడు వీళ్ళందరికీ చెప్పడం బట్టి నిజంగా ఈ విషయాల్లో ఎక్కువగా ఒక భారం ఏంటంటే మరి దీవెన. రెండోది ఏంటంటే కింద దయ్యమణి గారు వాళ్ళైతే మెయిన్ ఇంపార్టెంట్ ఎవరనుకున్నా తెలుసా? మొన్న ఈ మధ్యన రక్షింపబడిన ఎవరు? కాసులమ్మ గారు. దేవునికి స్తోత్రం. ఆవిడ కాలు బాగోలేకపోయినా కానీ ప్రతి ఓళ్ళ ఇంటికి వెళ్ళి మా పిల్లలు ఇలాగ వెళ్తున్నారు, దూరం వెళ్తున్నారు, కాస్త బియ్యం ఉంటే ఇస్తారా అని ప్రతి ఒక్కరినండి ఇక్కడ ఎవరిని వదలలేదు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆవిడ మొత్తం మొదలెట్టింది. ఇంటికి రావని మరలా వివేకు అక్కడ ఆవిడ బియ్యం ఇస్తానని వెళ్ళి తీసురా, మళ్ళీ ఈ పక్క వెళ్ళిపో వివేకు ఆవిడ బియ్యం ఇస్తానని తీసురా అని నేను వచ్చినప్పుడల్లా వచ్చి బాబా వాళ్ళు ఎత్తానంటున్నారు వీళ్ళు వెళ్తలేదు అని చెప్తాం. నిజంగా చాలా ఆ విషయాల్లో ఆవిడే ముందుందండి. అది నిజంగా చాలా ధన్యురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆవిడ విషయంలో నేను చాలా సంతోషించాను. రెండోది ఏంటంటే బియ్యం విషయంలో ఒక వంతు అయితే ఆర్థికంగా కూడా ఎలాగాని ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తే నంబర్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు విజయం ఏంటంటే ప్రార్థనే, దాంట్లో సందేహం ఏమీ లేదు. ప్రార్థన వల్లనే ప్రతిదీ కార్యం జరుగుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అలాగా ఏటి పరిస్థితి అన్నప్పుడు నిజంగా అనుకోకుండా ఆ సమయానికి దేవుడు ఆర్థికంగా దేవుడు సపోర్ట్ చేశాడు, ఆర్థికంగా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బియ్యం విషయంలో నిజంగా అక్కడ మిగిలేలా చేశాడు. ఎందుకంటే 2 బస్తాలు మిగిలేలా చేశాడు. ఆ 2 బస్తాలు కూడా చివరికి వాళ్ళకి ఇచ్చేసాం. రెండోది ముందేమనుకున్నామంటే కనీసం ఈ బియ్యాన్ని చూసి 1 కేజీ అని పంచిపెట్టగలమేమో అనిపించింది. కానీ 5 కేజీలు పైకంటే మనం ఇంకెక్కువగానే పంచిపెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. అలాగే బియ్యం విషయంలో అది. రెండోది ఆర్థికంగా దేవుడు సహాయం చేశాడు. మూడవదిగా జరిగిన కొంచెం ఆటంకం మరల పరిస్థితి ఏంటంటే మార్నింగు మనం వెళ్ళవలసిన ప్రయాణం ఏంటంటే అనుకున్న రీతిగా 8ంటికి 9 ఆ టైంకి అనుకున్న ప్రయాణం. కానీ చూడండి ప్రతిదీ కూడా ఆటంకం జరుగుతూనే. డ్రైవర్ పాపం సొగ్గుండ ప్రాంతంలో ఆల్రెడీ కొన్ని కిరాయికి వెళ్ళాడు అనమాట. అది రాత్రే, ముందు రోజు రాత్రే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లోడ్ దించలేదు వాళ్ళు. లోడ్ దించకపోవడం వల్ల బండి అక్కడే పెట్టేసి మనోడు వచ్చేసాడు. కానీ మరలా పొద్దున్నే అక్కడికి వెళ్ళి మరలా లోడ్ దించేసి మరలా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అయింది? 10:30 ఎంత అయింది.
సరే అనుకున్నాం. ఓ పక్కన ఆ విధంగా ఆటంకం అయితే మరలా ప్రదీప్ మరలా డ్యూటీలో నుంచి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు ఎక్కడున్నా రావాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ యేసు వాళ్ళు లేరు, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నువ్వు త్వరగా రావాలన్నప్పటికీ మరలా ప్రదీప్ అక్కడికి వెళ్ళడం. చూడండి, ప్రతిది కూడా ఆటంకం జరుగుతూనే ఉంది. ఇలా జరుగుతున్నప్పటికీ మరలా ఇక్కడ ఆటంకం జరిగినప్పటికీ సర్లేని మన వాళ్ళు ముందు రెడీ అయిపోరని అక్కడ దొమ్మెరు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఎక్కేసిన తర్వాత ఆల్రెడీ పాపం ఇప్పటికే చాలా బలహీనంగా ఉన్నాడు జోయల్. అయినప్పటికీ దేవుని కృప, ఇదంతా దేవుని కృప ముందు నుంచే ప్రభావం ఒక్కొక్కరి మీద చూపిస్తున్నప్పటికీ, కానీ అయినా బలహీనుడైనా కానీ బలవంతుడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలి అవన్నీ సమకూర్చి మరలా పెట్టిన తర్వాత ఈ లోపు ప్రదీప్ వచ్చాడు. మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చిందండి కాంగో. మాకు ఇక్కడ ఎక్కించలేదు కాంగో, ఇంతకీ ఫ్లెక్సీ కూడా ఇక్కడ వేయలేదు. ఫ్లెక్సీ మర్చిపోయాం, రెండోది కాంగో మర్చిపోయాం. కాంగో మర్చిపోయేటప్పటికి ఇక ఫ్లెక్సీ గొడవ తర్వాత ఎలాగొన్నా ముందు కాంగో విషయంలో జరిగింది. కాంగో తమ్ముడు కుమార్ వచ్చి అక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఆ రోజు మరలా ఎవరికి ఆటంకం, మరి శివాజీ వాళ్ళ అబ్బాయికి పరిస్థితి బాగోలేదు, మరలా హాస్పిటల్కి. అంటే ఇలా రావాలని ఎంతో ఆశతో ఉన్నారు, కానీ ఓ పక్కన ఆ విధంగా ఆటంకం జరిగింది. కానీ ఎంత జరిగినా కానీ మరలా ఏదో ప్రయాణం జరిగింది. ప్రయాణం జరిగేటప్పటికి అక్కడ జరిగిన పరిస్థితి ఏంటనుకుంటున్నారు? అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వెళ్ళినప్పుడు మరలా ఆటంకం. ఎలాగా 2 లారీలు ఆగిపోవడం, ఆ లారీలో వ్యాక్యూమ్ ఎక్తలేదు, వ్యాక్యూమ్ ఎక్కితే కానీ బండి వెళ్దు. చూడండి ఎలాగుంది ఆటంకం. వ్యాక్యూమ్ ఎక్కితే అదంతా చాలా విస్తారంగా, ఆ లోడ్ చాలా పెద్ద లోడ్, అది లారీలు పెద్ద లోడ్ వేసుకుని వెళ్తున్నాయి. ఏంటది? ఇసుక. ఆ ఇసుక మూలన బరువు ఎక్కువైపోయి కదులుతలేదు. ఇక అది లోపల పగిలిపోయి మొత్తం మీద చాలా కష్టమైపోయింది. ఎలాగరా బాబు అంటే కనీసం కదులుతుందనంటే అవుతుందా అన్నది. ఓ పక్కన టెన్షను. ఒకవేళ కనుక లారీ కనుక అలా అడ్డు ఉంటే కనుక మన ప్రయాణం, మన సువార్త అంతా క్యాన్సిల్ అయ్యి, ఇది పరిస్థితి. ఎలాగని అనుకున్న వాళ్ళతో మన ప్రవీణ్ ఉన్నాడు, దొమ్మేరు ప్రవీణ్తో చెప్పి, తమ్ముడు మన వాళ్ళు ఒకసారి వెళ్ళి వ్యాన్లో కూర్చున్న వాళ్ళందరికీ చెప్పు, ప్రార్థన చేయమని చెప్పు అని చెప్పినప్పుడు తమ్ముడు వెళ్ళి అందరితో ప్రార్థన చేయమని చెప్పాడు. అలాగే లోపల అమ్మ ప్రార్థన చేస్తుంది, వెనకాల వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆమె నందప్పటికి ఏమైపోయింది, లారీ కదిలింది, పక్కెట్టేశాడు, మొత్తం మీద ప్రయాణం ముందుకెళ్ళిన అక్కడ తర్వాత ఎవరు మటుకు వాళ్ళు చేశారు చక్కగా. అందరూ ఎవరు నాది బాధ్యత అని ప్రతి ఒక్కరు కూడా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా జరిగిన విషయం ఏంటంటే, వారం నుంచి కరెంట్ లేదు వాళ్ళకి, వారం నుంచి పైనే అంటది. ఎందుకే ఆ 10 రోజుల నుంచి కవరింగ్ అంతా దేవుడు అంతా ఇక్కడ సెట్ చేశాడు. ఒకవేళ ముందు వెళ్తే కనుక మనం ఆ చీకట్లో ఎవరికి ఇస్తామో తెలీదు, ఏం చేస్తామో మనకే తెలీదు. కానీ దేవుని కృపను బట్టి ఆ ఆలస్యం అక్కడెక్కడ మేలుగా మారింది. ఆలస్యం ఏమైంది? మేలుగా మారింది. ఆ 10 రోజుల తర్వాత మనం వెళ్ళిన రోజే కరెంట్ రావడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. మనం వెళ్ళిన రోజే కరెంట్ వచ్చింది ఆ ప్రాంతానికి. ఇంకా మెయిన్ టెన్షన్ ఏంటనుకుంటున్నారు చెప్పనా? అందరికన్నా ఒక పక్కన ఒక ఎత్తు ఈ పక్కన జరుగుతుంటే మరొక ఎత్తు రమేష్ అని మీద ఉంది నాకు. కారణం ఏంటో, ఎప్పుడు ఆ లారీ ఆగిపోయిన కాడి నుంచి కూడా పక్కన టెన్షన్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోను కలుతలేదు. ఎక్కడున్నాడు? ఆల్రెడీ బయలుదేరిపోయినాడు, వచ్చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి అర్థమవుతలేదు. అన్నికేమో తెలీదు ఆ ప్రాంతం, తెలియని ప్రాంతం. ఎలాగా పక్కన అమ్మ అంటా ఉంది, పాపం ఎలాగో వస్తాడో ఏటో అమ్మ అన్ని టెన్షన్ పడుతూ ఉన్నాం. చివరికి ఎంత టెన్షన్ పడిన తర్వాత చీకటడిపోయింది. ప్రారంభం చేసాం మొత్తం మీద. ఎలాగా ప్రభువా అన్నికి మీరే సహాయం చేయాలి. అసలు ఈ కటిక చీకట్లో రోడ్లు కానీ తేడా వచ్చిందంటే అడవిలోనే తిరగాలి, అడవంతా తిరగవలసి వస్తుంది. ఒక్క లైన్ తప్పిందా ఒక రోడ్డు, ఆ రోడ్డు ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే మొత్తం అంతా అడవంతా తిప్పుతుంది. ఎక్కడికి వెళ్తామో తెలీదు. ఆ టైంలో మనుషులు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు అర్ధరాత్రిలో. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నీని దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆ విషయంలో నిజంగా ఒక వ్యక్తికి ఏదన్నా అయినా కానీ ఎలా ఉంటుంది తెలుసా? చాలా ఇదిగానే ఉంటుంది, చాలా ఇదిగానే ఉంటుంది. మనం ఈ రాత్రి ఎలా వచ్చాడో తెలియదు కానీ పొద్దున్న దిగిన తర్వాత మన వాళ్ళతో ఎవరితో చెప్పాడంట, మనం ఎక్కిన ప్రాంతం ఏంటిరా బాబు, ఈ కొండ ఏంటిరా బాబు అని. అది నెట్ట నిలవుగా ఉంది. అది చూసి కొంచెం భయం కలుగుతుంది ఎవరికైనా సరే. వ్యాన్లో ఉన్న వెనకాల ఉన్న వాళ్ళకి భయం ఉంటే ముందు కూర్చున్న వాళ్ళకి మాకు ఇంకా భయం కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ దేవుడు క్షేమంగా నడిపించాడు, అందరినీ క్షేమంగా తీసుకొచ్చాడు. ఒక మాట అడుగుతున్నాను,
సర్పనీళ్ళు కడిగితే ఎంత వదిలినా వదలదన్నట్లుగా వాళ్ళు తాగుతున్న నీరు అలా ఉందండి. వాళ్ళు తాగుతున్న నీరు ఎలాగుందంటే సర్పనీళ్ళు ఎలాగైతే జిగురు వస్తుందో వాళ్ళు తాగుతున్న నీళ్ళు అంత భయంకరంగా ఉంది. కానీ అలాగే తాగుతూ ఉన్నారు వాళ్ళు. మైనస్. రెండోది చలికి 6:30కి ఎప్పుడో అక్కడ దగ్గరనే నేను వంశీ దగ్గరికి వెళ్ళిపోయాను. 6:30కి ఆ టైంకి వెళ్ళిపోయి, వంశీ స్వెటర్ ఏమైనా తీసుకొచ్చావా అన్నాను. ఎందుకంటే నా బలహీనత అది, చలికి నేను తట్టుకోలేను. కానీ దేవుని కృపను బట్టి నేను అప్పుడే చాలా బలహీనం అయిపోతున్నప్పుడు ఒక పక్కన అడుగుతున్నాను, ప్రభువా కాస్త నాకు నువ్వేం చేస్తావో తెలీదు, వేడి పుట్టించేలా చేయి, ఈ చలికి నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నాకు సహాయం చేయి. నాకు ఇప్పుడు స్వెటర్ కూడా ఎవరు తెచ్చినట్టు కూడా లేదు, కానీ నాకు సహాయం చేయి. సాధారణంగా ఈ చలికి నేను తట్టుకోలేను, ఇప్పుడు వస్తున్న ఈ చల్లగాలికే కొంచెం నాకు స్వెటర్ అంటూ ఉండాలి. యాసకాలం అయినప్పటికీ నాకు దుప్పటి ఉండాలని పడుకునేటప్పుడు. అంటే అంత బలహీన. అంత అయినప్పటికీ వంశీని అడగని నేను తేలదహలా అన్నాడు. అయ్యో నా పరిస్థితి ఎలాగుందంటే ఇప్పుడు మన పిల్లల పరిస్థితి ఎలాగుంటుందని అది అనిపించింది. మనమే బలహీనమైనప్పటికీ మన పిల్లలు ఎలాగుంటారో అది అనిపించింది. కానీ వాళ్ళు అలాగున్నా ఏదేమైనప్పటికీ అంత కూలింగ్ అయినప్పటికీ ఆ ప్లేసు, కానీ దేవుని కృపను బట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంతా మనం క్షేమంగానే రావడం జరిగింది. అక్కడి నుంచి వాటర్కి మన వాళ్ళకి పెదాలు కొట్టుకుపోయి అని విన్నాం. పెదాలు అంతా కూడా తేడా వచ్చినాయి అని విన్నాం. పెదాలనే కదా కొంతమంది స్కిన్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చిందని ఉన్నాం. ఎందుకంటే వాటర్కి అంత ప్రాబ్లం. అందుకని ఎప్పుడు వాటర్ ఇక్కడి నుంచి లోడ్ చేసుకున్నప్పుడే ఎక్కువ లోడ్ చేపిస్తాను. ఎందుకంటే అక్కడ వాటర్ తాగవద్దని ఎందుకు చెప్తానంటే తాగడం వల్ల కొన్ని విష జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను పడ్డాను. అరకు పాడేరుల్లో ఏరియాలో ఆల్రెడీ వాటర్ తాగేసాను. 4 రోజులు కోమాలో ఉన్నాను. 4 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అక్కడ తాగిన వాటర్కి ప్రభావం చూపించింది. కోమాలోనే ఉన్నాను అటువంటి పరిస్థితి. అందుకని అటువంటి పరిస్థితి రాకూడదని వాటర్ కూడా ముందుగానే సిద్ధం చేయడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ సువార్త విషయంలో దేవుడు అక్కడ రాత్రికి మార్నింగ్ కూడా దేవుడు ఘనంగా జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనకు తెలిసిన ప్రాంతాలు అదైనప్పటికీ తెలియని ప్రాంతాలు ఇంకెన్నో ఉన్నాయి. సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి. మన ఉద్దేశం అంతా ఒకటే, అర్థమవుతుందండి. మన యొక్క ఉద్దేశాలన్నీ రెండు పనులు చేయాలి. ఏంటో తెలుసా? అందుకని ఫ్లెక్సీ మీద కొట్టించడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? ఇదే మన యొక్క ఆలోచన. ఏంటంటే మనం ఎవరి గురించి ప్రకటించాలి? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి ఫస్ట్. రెండోది ఏంటో తెలుసా? ఈ సువార్తను ప్రకటిస్తూ మనం బ్రతకవలసిన తీరు ఇదే. ఏది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది ప్రకటించి ఇది చేయకపోతే వేస్ట్. అర్థమవుతుందా? ఇది ప్రకటిస్తూ ఇది చేయకపోతే వేస్ట్. ఇలాగా క్రీస్తు కొరకు అన్నట్లుగా మనం ఏం చేయాలంటే ఎప్పుడు మూలం ఇదే. మన మూలం ఏది? క్రీస్తును ప్రకటించడమే ఈ త్రిబుల్ ఎఫ్ టీమ్ యొక్క మూలం. రెండోది మన లక్ష్యం ఏంటంటే ప్రకటిస్తూ మనం బ్రతకాలి. చాలా మంది ఏం చేస్తారు? ప్రకటించడానికి ఇష్టపడతారు, బ్రతకడానికి ఒప్పుకోరు. అందుకనే చాలా మంది ఏంటంటే బోధకులు బోధించే వాళ్ళు కొన్ని వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఉండొచ్చు. వినేవాళ్ళు చూడండి, ఎక్కడైనా మీటింగ్ పెడితే అసలు గ్రౌండ్ అంతా నిండిపోద్ది. ఒక జేమ్స్ గారు రాని, కిరణ్ పాల్ గారు రాని, ఏదైనా పెద్ద పెద్ద దైవజనులు వచ్చినందుకు గ్రౌండ్ అంతా నిండిపోద్ది. అవునంటారా కాదంటారా? సందేహం ఏం లేదు, నిండిపోతుంది. కానీ ప్రకటించే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. కానీ మూడోదే అలా నడుచుకున్న వాళ్ళే బహు తక్కువ మంది ఉన్నారు. అలాగా వాక్యం వినడం, చెప్పడం ఒక వంతు అయితే, వినడం రెండో వంతు అయితే, అలా ఆచరించడం చాలా తక్కువ మంది ఉన్నారు. గైకుని వారు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్న వారికైనా ఎవరికైనా చెప్తున్న మాట ఏంటంటే మనం ప్రకటించవలసిన బాధ్యత మంది. నేను రక్షింపబడ్డాను, నా తోటివారు రక్షింపబడాలి. మరి నువ్వు రక్షింపబడ్డావు, నీ తోటివారు రక్షింపబడ్డారు లేదో ఒకసారి ప్రశ్న వేసుకో. ఈరోజు వాక్యం అదే. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటించాలి. తర్వాత మన బ్రతుకు కూడా ఎలా ఉండాలంటే చావు అయితే లాభం, అది క్రీస్తు కొరకు అన్నట్లుగా ఉండాలి. లోకానుసారంగా బ్రతకడం అది ఒకప్పుడు, మారు మనసు బాప్తీసం లేనప్పుడు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత అటువంటి పనులు ఇంకెప్పుడు లోకం మనలో ఉండకూడదు.
ఇక దైవత్వమే ఉండాలి. ఉంటే లోకమన్నా దైవత్వం అన్నా రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి గతించిన కాలము చాలిక మిగిలిన జీవితంలో క్రీస్తు కొరకు జీవిద్దాం, సువార్తను ప్రకటిద్దాం. ఇదే ఈ మాటలు తెలియజేస్తున్నాను. కానీ దేవుని కృపను బట్టి చక్కగా ఎవరు మట్టుకు వాళ్ళండి ఆ సువార్త కూడికలు ఇది నా పని ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించి చాలా అందించారు. రెండోదిగా లైటింగ్ విషయంలో నేను చాలాసార్లు చెప్పాను. ఎస్ఏ గారు మనకి ఎంతో సపోర్ట్ చేశారు లైటింగ్లు అని. ఆయన నిజంగా ఎంత ప్రేమ అంటే ఇంకేం కావాలి అని అడుగుతూనే ఉన్నారు ఆ రోజు. అండ్ వద్దండి అని చెప్పి చక్కగా లైట్లు ఇవన్నీ కూడా మనకి ఆయన సిద్ధం చేశారని గతంలో మీకు చాలాసార్లు కూడా చెప్పాను. వారు మన మధ్యకు రావడం కూడా చాలా సంతోషము. ఎందుకంటే సువార్త పనిలో ఒక్కొక్కటి ఒక అవసరం ఉంటుంది. ఇంకా మన ఆనంద్ కూడా చెప్పాడు అనే మనకి వెనకాల క్లాత్ ఏదైనా ఉంటే బాగుంటుందని అని చెప్పాడు. కానీ దేవుని చిత్తం అయితే అది కూడా త్వరలోనే సిద్ధం చేయడం జరుగుతుంది. ఇంకో కొన్ని అవసరాలు ఉన్నాయి. ఏంటంటే లైటింగ్ మనకి ఇది జరుగుతుంది కదా, స్టాండ్ నిన్న మాట్లాడుకున్నాం. ఆ స్టాండ్ విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఏదేమైనప్పటికీ వచ్చేవారం నేను చెప్పే లాస్ట్ మాట ఏంటంటే వచ్చేవారం ప్రేమ విందు ఉంది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా తెలియజేస్తున్నాం.